రోజులుగా సోషల్ మీడియాలోనే ఒక 3 ఇయర్స్ పాప కనిపించట్లేదని ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది కదండి. అయితే మేము ఆ టైంకి తిరుపతిలో ఉన్నాము. తిరుపతి నుంచి నైటే వచ్చాము. ఇప్పుడు ఆ పాప ఎవరో ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో తీస్తూనే చెప్తాను. మేమంటే జస్ట్ చిన్న హెల్ప్గా ఆ పాప ఎక్కడ ఉందో వెతుకుదామని అయితే వెళ్తున్నాము. డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే చెప్తాను. ఒకసారి ముందైతే ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇదే తప్పిపోయిన చిన్నారి జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న ఉండే ఇల్లు. పాప ఎప్పుడు ఈ చెట్టు కిందే వాళ్ళకు ఉన్నటువంటి పెంపుడు కుక్కతోటి ఆడుకుంటూ ఉండేదంట. ఈ పాప అయితే బయటికి వెళ్లి ఆడుకోవడానికి అవకాశం ఉండేది కాదంట. ఎందుకంటే ఈ పాప తల్లిదండ్రులు ఇద్దరు ఈ తోటలోనే కాపలాదారులుగా ఉంటూ ఇక్కడే నివాసం అయితే ఉంటున్నారంట. అందువల్లనే ఈ పాప అయితేనే వాళ్ళకు ఉన్నటువంటి పెంపుడు కుక్కతోటి ఒక ఫ్రెండ్ లాగా అయితే ఆడుకునేదంట. అది కూడా ఎంతలా అంటే పాప కుక్క చెవును పట్టుకుని లాగితే ఆ కుక్క పాప గౌను పట్టుకుని లాగేదంట. లేదా ఇద్దరు కలిసి గడ్డిలోనే దొల్లేవారంట. లేదా అటు ఇటు పరిగెట్టేవారంట. నిజంగా పాపకి కుక్కకి కూడా అంత పెద్ద బాండింగ్ అయితే ఉండేదంట. అందుకే ఆ రోజు పాప వెళ్ళిపోయినప్పుడు కూడా కుక్క అయితే వెనకాల వెళ్ళిందంట. అసలు ఈ పాప ఎలా మిస్ అయింది అనేది మీరు సీసీటీవీలో క్లియర్ గా అయితే చూడొచ్చు. పాపని లోపలికి ఎత్తుకుని తీసుకుని వెళ్ళారు చూసారా, ఆయనే పాప వాళ్ళ నాన్నగారు. అయితే వీడియోలో పాప వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళమన్నా వెళ్ళడానికి అయితే పాప ఇష్టపడట్లేదు. వాళ్ళ నాన్నతోటే వెళ్ళాలని అయితే ఏడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొద్దిసేపటికి పాప ఏడుస్తున్నప్పటికీ కూడా పాప వాళ్ళ నాన్నగారు అయితే పొలంలోకి వెళ్ళడానికి బయలుదేరినట్టుగా వీడియోలో అయితే క్లియర్ గా అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటికే పాప వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. అయితే అప్పటికి పాప వాళ్ళ నాన్నగారు అయితే కనిపిస్తున్నారు. వాళ్ళ వైఫ్ కూడా చూస్తున్నారు వాళ్ళ నాన్నగారిని. అయితే పాప వాళ్ళ నాన్నగారు కూడా దగ్గరగానే ఉండటం వల్ల పాప వాళ్ళ అమ్మగారు అయితే లోపలికైతే వెళ్లారు వాళ్ళ నాన్నగారు ఉన్నారనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ పాప వాళ్ళ నాన్నగారు అయితే ఎక్కడ వెనక్కి దొరకండి అనే పొలంలోకి అయితే వెళ్ళిపోతున్నారు. అయితే పాప కూడా వెనకాదల పరిగెట్టుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ పాపకి వాళ్ళ నాన్నకి చాలా డిస్టెన్స్ అయితే ఉంది. ఈ పాప ఏడుపు గానీ మాటలు గానీ ఆయనకైతే వినిపించే అవకాశం కూడా ఉండదు. అంత డిస్టెన్స్ అయితే ఉంది. ఈ పాప ఎప్పుడైతే వెళ్ళింది ఈ పాప వెనకాల కుక్క కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే ఈ పాపతోటే ఉంటదంటే ఎక్కువగా కుక్క అయితే. ఇలా ఈ విధంగా పాప వాళ్ళ అమ్మ పాప వాళ్ళ నాన్న దగ్గరే ఉందనుకుని, పాప వాళ్ళ నాన్న పాప వాళ్ళ అమ్మ దగ్గర ఉందనుకుని మొత్తానికి పాప అయితే ఈ విధంగా మిస్ అయ్యింది. ఈ పాప మిస్ అవ్వైతే 3 రోజులు అవుతుంది. కాకపోతే ఈ పాప ఇక్కడే మిస్ అయ్యింది అనడానికి మరో క్లూ కూడా దొరికింది. ఈ పాప వాళ్ళు ఉంటున్న పొలానికి అలాగే పైన ఉంటున్న పొలానికి ఈ విధంగా ఫెన్సింగ్ అయితే ఉంటుంది. ఈ ఫెన్సింగ్ దగ్గరే అటువైపు పొలంలో ఉన్న వ్యక్తి పాప ఏడుపు వినబడి దగ్గరికి అయితే వచ్చారంట. ఆయనే పాపని లాస్ట్ గా చూసిన వ్యక్తి. ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఎత్తుకుంటాను రా అని ఆయన అంటే ఆ పాపతో వచ్చినటువంటి కుక్క ఆయన్ని కరవబోయిందంట. అందువల్ల ఆయన అక్కడి నుంచి నేను వెళ్ళిపోయానని అయితే చెప్పారంట. నిజానికి ఈ పాప కనిపించక 3 రోజులు అయితే అవుతుంది. అయితే ఈ పాప కనిపించలేనప్పటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ప్రత్యేక బృందాలు కావచ్చు, చాలా అంటే చాలా కష్టపడుతున్నారు పాప ఆచూకీ కోసం. మొత్తం వీళ్ళైతే తోట అలాగే పక్కన ఉన్న కొండ మొత్తం కూడా జల్లెడు పెట్టారు. కానీ ఎక్కడ చిన్న ఆచూకీ కూడా దొరకలేదు పాపకు సంబంధించి. అయితే నిన్న మధ్యాహ్నం చిన్న క్లూ అయితే దొరికింది పాపకు సంబంధించి. ఆ పాపతో వెళ్ళినటువంటి కుక్క పాప వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది కొండ వైపు నుంచి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇదే కుక్క. ఇదైతే నిన్న మధ్యాహ్నం పాప వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. అయితే ఈ కుక్క వచ్చి రావంగానే పాప వాళ్ళ అమ్మగారి మీదకి ఎక్కి 2 కాళ్ళు అయితే చాపిందంట. కాకపోతే పాప వాళ్ళ అమ్మగారు కుక్క వస్తే పాప కూడా వచ్చిందన్న ఆనందంతో గట్టిగా అయితే కుక్క వచ్చిందని అరిచారంట. అయితే ఆ అరుపులకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనం చూసో కుక్క అయితే భయపడి వాళ్ళ అమ్మగారిని కరిచి ఇలా బయటికి ఈ సైడ్ అయితే వచ్చిందంట. ఇక మిగిలిన వారు కుక్క ఎక్కడికి వెళ్తుందో వెంబడిద్దామని కుక్క వెనకాల అయితే వెళ్లారంట. కాకపోతే ఆ కుక్క వీళ్ళని చూసి వాళ్ళని కూడా కరవడానికి అయితే మీదకైతే వచ్చేదంట. కాకపోతే ఈ కుక్క వెనకాల వాళ్ళు వస్తున్నప్పటికీ పొలంలోని గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల ఆ గడ్డిలో నక్కి అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా అయితే వెళ్ళిపోయిందని అయితే చెప్తున్నారు. కోసం ఆల్రెడీ రెస్క్యూ టీమ్స్ ఇంకా పోలీసుని డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు అందరూ కూడా వెతుకుతున్నారు. ఇదే పాప వాళ్ళ ఇల్లు. కానీ పోలీసు వారు కానీ మొత్తం బృందాలనే కూడా చాలా శ్రమిస్తున్నారండి. పాప ఆచూకీ అయితే దొరకలేదు. వీళ్ళు రాత్రులు పగలు ఇక్కడే ఉంటున్నారు. అటువైపు వెళ్ళిపోయిందా? అటువైపు అంటే మెయిన్ రోడ్కి వెళ్ళా మామూలుగా ఉట్టప్పుడు బయటకు వెళ్ళేది అంటారు. అలాగే ఎప్పుడైనా నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారండి. ఆ పాప మిస్ అయ్యింది అన్న దగ్గర నుంచి వీళ్ళైతే ఇక్కడే ఉన్నారు. డాగ్తో స్పెషల్గా కూడా వెతుకుతున్నారు. డాగు డ్రోను వీళ్ళు ఏ అవకాశం ఉంటే ప్రతి దాన్ని కూడా తీసుకుని అయితే వెతుకుతున్నారు. ఇది పాప వాళ్ళ ఇల్లు. ఇక్కడి నుంచే పాప ఈ రోడ్ నుంచి వెళ్ళింది. ఇటు సైడ్గానే వెళ్ళింది. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఒక బ్యాచ్ ఆల్రెడీ అటు తిరుగుతున్నారని అన్నారు. సో మేము కూడా వెళ్ళి ట్రై చేస్తున్నాం. వీళ్ళు ఇంటి దగ్గర ఉంటారు ఈ తోటలోనే. అంటే ఈ తోట మొత్తం వీళ్ళే చూసుకుంటారంట. ఇదంతా పాప ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏరియా. అంటే కొండ కూడా దగ్గరే పాప ఇంటికి. ఒరే నాకు తెలిసి మ్యాక్సిమం తోట పైన కొండ పైన ఎదుగుదమ్మా. పాపని కరడానికి సొంత కుక్కలే. మీకు వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు డీటెయిల్స్ చెప్తున్నాను పాపకు సంబంధించి. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే తునికి దగ్గరలో దొండవాక అనే ఒక ఊరు ఉంటుంది పంచాయతీ. అంటే ఆ ఊరు పక్కనే సిహెచ్ అగ్రహారం అని ఉంటుంది. ఆ ఊర్లో జరిగింది. పాప వాళ్ళ అమ్మ నాన్న ఒక తోటలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోటలోనే తోటమాలకి అయితే పనిచేస్తున్నారు. అంటే
ఇక్కడే ఉండి వాళ్ళు ఇక్కడే మొత్తం వ్యవసాయం అది చూసుకుంటుంటారు. మేము కూడా కొండ అయితే ఎక్కుతున్నామండి. అంటే పాప ఎక్కడన్నా దొరుకుతుంది అన్న చిన్న ఆశతోటి. మెయిన్లీ తోట అంతా ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ తిరిగారు. మేము కూడా మా సైడ్ అయితే ట్రై చేస్తున్నాం. ఏమో ఎక్కడైనా కనిపిస్తుంది అన్న చిన్న ఆశ. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాపతో ఆల్రెడీ కుక్క ఉంది. ఆ కుక్క 2 days తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందంట. అయితే ఈరోజు వాళ్ళ పాప వాళ్ళ అమ్మ ఉంటుంది చూసారా, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ పట్టుకోకపోతే కరిచిందనేసి అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే పాపకైతే ఏమి అవ్వకూడదని మేమైతే కోరుకుంటున్నాం. మేము ఆల్రెడీ తిరుగుతున్నాం కానీ ఎక్కడ అర్థం కావట్లేదు. ఈ ఏరియా మొత్తం ఎలా ఉందంటే చాలా గడ్డితో ఇదిగా ఉంది. నార్మల్గా సింగిల్ పర్సన్ వస్తేనే చాలా భయపడతాం. చిన్న పాప, తనకి ఏం తెలియదు, ఏమైందో అర్థం కావట్లేదు. మాకైతే ఇన్సిడెంట్ తిరుపతిలో ఉండగా తెలిసిందండి. తెలిసిన వెంటనే మేమైతే వెంటనే ఇంకెక్కడికే వచ్చాము డైరెక్ట్గానే. కాకపోతే పాపకి ఏమన్నా అవ్వకుండా ఉంటే అంతకన్నా హ్యాపీ ఏముండదు. మా సైడ్ అయితే మేము ట్రై చేస్తున్నామండి. పాప ఎక్కడైనా చిన్న ఆనవాళ్ళు దొరికినా బాగుండని. అదే కొండ ఉందారా, చూసుకోండి కింద ఏమన్నా ఉంటాయి. ఇదంతా కూడా పాప తప్పిపోయినటువంటి ఏరియా. అంటే పాప ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఏరియా. పాప అయితే ఈ ఇంటికి రైట్ సైడ్ వెళ్ళిందనేసి అంటున్నారు. సో మేము కూడా ఇటు సైడ్ అయితే ట్రై చేస్తాం. తోట అటువైపు చూద్దాం. కాకపోతే పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా చాలా కష్టపడుతున్నారండి. చూసారా, ఇదన్నీ కూడా ఫెన్సింగ్ అయితే తీసి అటువైపు కూడా వెళ్ళి చూస్తున్నారు. సో మేము కూడా అటువైపు అయితే వెళ్ళి ట్రై చేస్తాం. ఇప్పుడు అమ్మాయితో వెళ్ళినటువంటి కుక్క ఒకటి ఉంది చూసారా, ఆ కుక్క వచ్చి ఆ పాప వాళ్ళ అమ్మనైతే కరిచిందంట. అయితే తర్వాత వీళ్ళు ఫాలో అవ్వారో లేదు తెలియదు, ఆ కుక్క మళ్ళీ వెళ్ళిపోయిందంట. అయితే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఏమనుకుంటున్నారంటే ఆ కుక్క వచ్చింది కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అనేసి ఒకసారి చూద్దామని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే బయటకు పంపించేశారు. అంటే జనం ఎక్కువ ఉంటే కుక్క రావట్లేదు అనేసి. సో మ్యాక్సిమం దొరికే అవకాశం అయితే ఉంది, చూద్దాం. దొరికిందంటే అంతకన్నా హ్యాపీ ఏమీ లేదు, పాప ఏం అవ్వకుండా ఉంటే చాలు. అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చండి. వాళ్ళు ఆల్రెడీ తిరిగారు ఎక్కడ చూసినా సరే. ఇక వాళ్ళ ఆనవాళ్ళు, చెప్పుల ఆనవాళ్ళు మేమైతే గమనిస్తున్నాం. మొత్తం ఏదైనా చిన్న క్లూ అన్న దొరుకుతుందని. దీంట్లో గడ్డే ఎక్కువ ఉంది అన్నిటికన్నా. ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ పాప కోసం అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారండి. చూసారంటే అంటే ప్రజెంట్ కుక్క వచ్చింది, దానివల్ల వీళ్ళందరినీ బయట ఉండమన్నారు. అంటే జనం ఉంటే కుక్క రావట్లేదని.